ఏడ కొట్టాలి అదే రూట్ మంచిగా ఉందట. రోడ్డు మెయిన్ రోడే లేదా నువ్వు చెప్పండి దానిలో. అందరికి హాయ్. ఈరోజు మేము మానసాదేవి టెంపుల్ గన్నేరువరం దగ్గర ఉన్న గుడికి వెళ్తున్నాము. అదే ఇట్లా కొట్టి ఇచ్చేయనా నడు. అందరు రెడీయా? అందరు రెడీయా? శివపుత్రిక నీవు జగతును ఏలిన జగత్కారుని ధర్మపత్ని నీవు వాసుకి సోదరి అస్తిక మాతవు వాసుకి సోదరి అస్తిక మాతవు మొదటి రాత నువ్వు మా మానస మాత నువ్వు అమ్మా. సర్పధారిణి హంసవాహిని కమలమిని పీఠం పడగలు విప్పిన ఏడు నాగులే తల్లి నీ ఛత్రం మదిలో శివుడు ఒడిలో పుత్రుడు మదిలో శివుడు ఒడిలో పుత్రుడు శేషే నీ అస్త్రం నీ చూపే అభయహస్తం అమ్మా. శివుని కంఠములో చేరి గరళము దాటక ముందే తల్లి విషమును హరించి విషహారివి నీవై హలమును తెంచి విషహారివి నీవై హలమును తెంచి శివుని మించావు నీ భక్తిని చూపావు అమ్మా. శీసుతో సర్పజాతికి దేవతవయ్యావు నీ భక్తితో నీవు శివుని కొలిచి శక్తిని పొందావు కృష్ణ తపస్సునే యుగములు చేసి కృష్ణ తపస్సునే యుగములు చేసి సిద్ధిని అందావు కృష్ణ పూజలు పొందావు అమ్మా.
నరేష్ బండి గేట పార్కింగ్ పెడతా పెట్టరాపో. ఏ నడు కాలు కడుక్కోపో రాజు, కాలు కడుక్కోవా దిక్కు. చెప్పు. కొనుకొచ్చుకొని పెట్టుకోవాలంట. అది పసుపు కుంకుమ కొనుకొచ్చుకొని కాళ్ళకి ఎట్టుకొని పోవాలండి. అయిందా? చేతి కడుకో. ఇప్పుడే గుడికి చేరుకున్నాము. రష్ అయితే బాగుందంటే బాగా అంటే ఘోరంగా ఉంది. ఇక చూడండి, ఘోరంగా అంటే ఘోరంగా రష్ ఉంది. ఇప్పుడు కొత్త రూల్ పెట్టిర్రు. ఏం కొత్త రూల్ అంటే కాళ్ళకు ఆడవాళ్ళు పసుపు కుంకుమ పెట్టుకొని పసుపు పారాని అంటారంట. అమ్మవారి మోక్షం గురించి ఏదో దర్శనం అది. ఇగో మావిడేమో అంటాడు మనంతా పెట్టుకుంటే అయిపోతుంది, మనం కూడా పెట్టుకోవాలంటాడు. సరే, దర్శనం తీసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇదొకటి దియ్యరు మమ్మల్ని వెరైటీగా మాట్లాడుతున్నారు. भगवान की, सीता माता की, लक्ष्मण भगवान की, पवन सुत हनुमान की, लक्ष्मी नरसिंह भगवान की, वीरभद्र भगवान की, हर नमः पार्वती पतये हर हर महादेव. దీక్ష వాళ్ళు ఎంతమంది మొత్తం? 1 2 3 4 5 6. మార్చి వరకు డబ్బులు అందరం ఉండాలి. ఓకేనా? ఒక 2 ఇవ్వండి. అటు వెనుక పోయా.
शुभरक्षकङ्कणं करोमि क्षिप्रमेव सन्तानयोग्यताफलसिद्धिकङ्कणं मानसादेवी सम्पूर्ण अनुग्रहफलसिद्धिकङ्कणम् लक्षणाय नमः लक्षकामाय नमः उल्लतादनाय नमः ललामराजलिकाय नमः लब्धकादनाय नमः ओम ह्रीं लक्ष्मणाय नमः ओम ह्रीं देवसुप्रीताय नमः ओम ह्रीं पद्मे नमः ओम ह्रीं विभूषणाय नमः ओम ह्रीं शीलाय नमः ओम ह्रीं पदाराध्याय नमः ओम ह्रीं दक्षाय नमः ओम ह्रीं देवी मानसा देवी अम्मा मानसा देवी मानसा देवी अम्मल अम्मा मा ఇక అందరం కలిసి ఇక్కడికి భోజనంకి వస్తే ఈ కొత్త రేగుల షెడ్ కనబడ్డది మంచిగా మొన్ననే కట్టినట్టున్నారు. పబ్లిక్ అయితే మంచిగా లైన్ బై లైన్ అందరు వస్తుళ్ళు కలిసి తింటులు, అది పర్లేదు, ఇట్లుండాలి యూనిటీ. ఇక్కడ బయట అన్నం వండి లోపలికి పార్సల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలా పొయ్యి ఉంటుంది కదా, ఇలా దాని గురించి. ఒక 6 నెలల ముందు ఈ 3 రూమ్లోనే అన్నప్రసాదం ఇళ్ళనే పెడుతుండే. ఇప్పుడు అది రేకుల షెడ్ కాబట్టి కొంచెం పబ్లిక్ కూడా ఫ్రీగా అయిపోయింది. ఇక్కడ పక్కనే అన్నం తిన్న పక్కనే చందలు రాసేవాళ్ళు రాసుకుంటారు అన్నట్టు. ఇక్కడ మానసదేవి మా బంగారు తల్లి నీవే, మా అమ్మ మానసదేవి అమ్మా. మునీంద్రుని మనసున వెలసిన శివపుత్రిక నీవు, జగతును ఏలిన జగత్కారుని ధర్మపత్ని నీవు. వాసుకి సోదరి అస్తిక మాతవు, వాసుకి సోదరి